ప్రైజ్ ది లార్డ్ అందరికీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ ప్రజలందరికీ అలాగే ప్రేరేస్ యువర్ బ్లెస్సింగ్ అనే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి బిడ్డకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడటం కోసమై మీ ముందుకు రావడం జరిగింది. ప్రియులారా, మరి ఆ సంగతి అంతా ఆల్రెడీ ప్రపంచమంతా తెలిసింది, మీకు కూడా తెలిసింది. నాకైతే ఆలస్యంగా తెలిసింది, అందుకే నేను ఆలస్యంగా స్పందిస్తున్నాను. ప్రియులారా, మరి దైవ సేవకులు, క్రైస్తవ్యానికి ఒక ఆనిముత్యం లాంటి దైవ సేవకులు, క్రీస్తు చేతిలో భూషణంగా, ఒక చక్రముగా, ఒక బాణముగా వాడబడుతూ, ఒక సాధనంగా వాడబడుతున్న దైవ సేవకులు ప్రవీణయ్య గారి విషయంలో మరి మనందరికీ తెలిసిన విషయమే. ప్రియులారా, ఆయన మరణము ప్రతి ఒక్క హృదయాన్ని కలిచివేస్తుంది. ఎందుకంటే ఆయన మాట చాలా వందనము, ఆయన అందరితో ప్రేమగా ఉంటాడనే సాక్ష్యం ఉంది. క్రీస్తు కొరకైతే చాలా పోరాడాడండి. ఆయన చాలా పోరాడారు. ప్రాణాలకి తెగించుక లెక్కలో చెప్పాలంటే, ఏమో ప్రాణం పోతుందేమో, ఇలా మాట్లాడితే, ఇలా చేస్తే మతోన్మాదులను కానీ లేకపోతే క్రీస్తు వ్యతిరేకులను కానీ ఈ రకంగా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అని కూడా భయపడకుండా ఒక సింహంలాగా పోరాడిన గొప్ప దైవ సేవకులు ప్రవీణ్ అన్నగారు. అన్న విషయంలో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. నాకు తెలిసిన దగ్గర నుండి కూడా మేము, మా యొక్క సంఘము, సేవకులు, మేమందరం కలిసి చాలా బాధపడుతూ ఉన్నాము. క్రీస్తు కొరకు చాలా కష్టపడిన వ్యక్తి అసలు అలాంటి దుస్థితిలో చనిపోయారు అనేసరికి అసలు నమ్మలేకుండా ఉన్నాము. అసలు ఆయన కాకుండా ఉంటే బాగుండేదేమో అని అంత మనస్సు, అంత హృదయం తప్పించిపోతూ ఉంది. ప్రియులారా, ప్రవీణ్ అన్న విషయంలో చాలా కష్టపడ్డారు ఆయన దేవుని పరిచర్య కొరకు. నిజంగా ఎదురులేని అంటే ఏది ఆశించి చేయలేని గొప్ప సేవకుడు ఆయన, గొప్ప సేవకుడు. ముందుగానే మీ అందరికీ తెలుసు ఆయన గురించి, ఆయన గొప్పతనం, ఆయన సాక్ష్యం ఆల్రెడీ మనం విన్నాము. ఆయన వాక్యము చెప్పినప్పుడు సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఒక ప్రజల హృదయంలోకి ఏ రకముగా నడిపిస్తారో ఆ రకంగా దేవుడు అన్నను వాడుకునేవారండి. నేను ప్రవీణ్ అన్న గారు, అలాగే వికేఆర్ అన్న, హనీ జాన్సన్ అన్న, జాన్ కొయిర్ అన్న, అలాగే సాంశివరావు అన్న, ఆ తర్వాత ఈ క్రీస్తు వ్యతిరేకుల మీద పోరాడే చాలామంది ఈ యొక్క క్రైస్తవ యోధులు, మంచి సేవకులండి, మంచి వీరులండి. వీరు ప్రభు కొరకు చాలా పోరాడతారండి. ప్రభు విషయంలో, క్రీస్తు విషయంలో రక్షణ పొందుకున్నాము, ఓ నలుగురు ముగ్గురిని పోగేసుకుని సంఘం అని పేరు పెట్టుకుని మరి అలాగా ఎదరికి వెళ్ళిపోదాంలే అనే మనుషులు కాదు వాళ్ళు. ప్రభు కోసము ప్రాణమైన విడడానికి ముందుకు వచ్చిన గొప్ప దైవశం. మొన్న అంటే ఒక 2-3 నెలల క్రితం జరిగిన డిబేట్, అనగా విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నగారు అలాగే జేమ్స్ అన్నగారు ఆ విషయంలో విగ్రహారాధన ప్రసాదాలు తినటం మంచిదా కాదా, అది వాక్యానుసారమా కాదని ఆ డిబేట్లో జడ్జిగా అన్నొచ్చారు ప్రవీణ్ అన్నగారు. అన్నీ మేము చూసాము. ప్రియులారా, ప్రతిరోజు ఏదో ఒక టైంలో వాళ్ళ వీడియోస్ నేను చూస్తూ వాళ్ళ కొరకు మేము మా యొక్క టీం అందరమే, సంఘం అంతా ప్రార్థన చేస్తూ ఉంటామండి. ప్రియులారా, మేము ప్రతిరోజు కూడా వాళ్ళ యొక్క వీడియోస్ అప్లోడ్ చేయబడుతున్నప్పుడు వాళ్ళ వెంటనే చూసి ఆ పరిస్థితులు ఏంటో తెలుసుకుని అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మేమే కాదండి, ప్రపంచంలో చాలా మందిని వారు సంపాదించుకున్నారు. ప్రవీణ్ అన్న గారు అయితే ఇంకను. కానీ మరి ఎవరు అన్నీ కలిగి ఉన్నా కూడా, దేవుడు అన్నీ ఇచ్చినా కూడా చనిపోయే చివరి క్షణంలో ఎవరు లేకుండా ఒంటరిగా మరణంతో పోరాడి, నిజంగానే అది యాక్సిడెంటో లేకపోతే ఎవరు చేస్తున్న ప్లానో మనకు తెలియదు, భగవంతుడు తెలుసు. కానీ ఆ సమయంలో ఎవ్వరూ లేకుండా ఒంటరి జీవితంలో ఒంటరిగా తను కన్నుమూయడం అనేది, అంత భయానకమైన స్థితిలో కన్నుమూయడం అనేది నిజంగా హృదయాన్ని కలిచివేస్తుంది. ప్రియులారా, గొప్ప దైవ సేవకులండి ఆయన. క్రైస్తవ సమాజానికి ఎంత అవసరం అండి ఆయన, చాలా అవసరం. గొప్ప దైవ సేవకులండి, చెప్పలేము ఆయన గురించి. ఆయన మంచి ఆయా సందేశాలు ఇచ్చే సేవకులు. దేవుడు ఎంతగా వాడుకున్నాడంటే ఆయన్ని. నిజంగా గొప్ప దైవ సేవకులు అయితే కోల్పోయాం మనం. క్రైస్తవ సమాజానికి
ఒక గొప్ప దైవ సేవకులని చెప్పాలి. మనలాంటి సేవకులను దేవుడు లేపాలి. క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలి. ప్రియులారా, అన్న కోసం, అన్న కుటుంబం కోసం, వారి యొక్క కుటుంబ సభ్యులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా చేస్తున్నారు. అనేకులు అనురాగం సంపాదించుకున్నారండి ఆయన. అనేకుల మంది మమకారం సంపాదించుకున్నారు ఆయన. నిజంగా క్రైస్తవులకి తీరని లోటు. క్రైస్తవ సమాజానికి ఎంతోమంది సేవకులు మరి నిన్న ఉదయకాల సమయం నుండి కూడా మరి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, అలాగే ఆ వీధుల్లోనూ ఆ చుట్టుపక్కల ఉన్న సేవకులు, మరి ఆ విశ్వాసులు, ఆయనంటే చాలా అభిమానం చాలా మందికి. వాళ్ళందరూ తర్వాత జాన్ వెస్లీ అన్న, అలాగే జేమ్స్ అన్నగారు, విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నగారు, వికేఆర్ అన్నగారు, అలాగే అనీ జాన్సన్ అన్నగారు నిన్న ఉదయకాల సమయం నుండి కూడా అక్కడ ఆయన కొరకు ఎంతో పడిగాపులు కాస్త ఆయన విషయంలో ప్రభుత్వం న్యాయం చేయాలన్నట్లుగా మతోన్మాదులు అనేకమైన రకాలుగా ప్లాన్ చేసి ఆయనను ఆ రకంగా చేశారని ఎంతో ఆపోతూ ఎంతో వేదన పడుతూ దైవసేవకులు ప్రయాసపడుతున్నారు. ప్రియులారా, మీరందరూ ప్రార్థన చేయండి. దైవసేవకులు చాలామంది ప్రపంచంలో సువార్త ఆటంక విషయంలో, సేవ విషయంలో ఎన్నో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దేవుడు మనల్ని సురక్షితమైన ప్రాంతంలో పెట్టాడు. ఎందుకంటే మన విశ్వాసంలో బలహీనమేమో, అందుకనే ఆ రకంగా పెట్టారు ఆయన. కానీ గొప్ప యోధులండి కష్టపడ్డారు. ఏం చెప్పాలో మాటలు రావట్లేదు ప్రవీణ్ అన్న విషయంలో. నిన్న తెలిసిన దగ్గర నుండి కూడా నాకు నేటి కాల సమయంలో జరిగింది, నేను ఉదయకాల సమయంలో చూశాను. ప్రియులారా, తెలిసిన దగ్గర నుండి కూడా నిజంగా కాళ్ళు చేతులు స్వచ్ఛపడుకున్నట్టు అయిపోయినాయండి. ప్రార్థన చేయండి. క్రీస్తు కొరకు తన హతసాక్షి అయ్యారు. నిజం చెప్పాలంటే ఒక రకంగా ఆయనకు అన్నీ ఉన్నాయి. కార్లు, సాఫ్ట్వేర్ కంపెనీస్, తర్వాత ఎంతోమందికి ఎన్నో మేలులు చేశారని, ఎన్నెన్నో మరి మమకారం చూపించి వారికి ఒక లైఫ్ ఇచ్చాడనే సాక్ష్యం ఉంది ఆయన విషయంలో. అన్నీ కలిగి ఉండి కూడా మరి ఆ బండి మీద ఒక్క ఆయనే ప్రయాణం చేసి వెళ్ళాలి, దేవుని పని చేయాలి, దేవుని కొరకు ప్రయాసపడాలని ఆయన తీసుకున్న నిర్ణయమే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏదేమైనా దేవుని ప్రణాళిక, దేవుని కృప, దేవుని ఆజ్ఞ లేకుండా అపవాది మన మీద దాడి చేయడానికి వాడికి రైట్స్ లేవు. కానీ దేవుడు ప్రవీణ్ అన్నని కొంచెం త్వరగా తీసేసుకున్నారనే బాధ ఉంది అంతే. ప్రియులారా, ప్రార్థన చేయండి. ఆయన కొరకు, ఆ సేవ కొరకు ఎంతో సేవాభారం ఉంది ఆయన మీద. ఎంతో మరి విశ్వాసులు రక్షణలోనికి, అన్యజనుల రక్షణలో నడిపించాలనే సేవాభారం ఆయన మీద ఉంది. ఏదేమైనా దేవుని కృప, కనికరము, ఆయన చాలా, ఆయన మమకారము, ఆయన చేసిన పరిచర్య, ఆయన వేసిన విత్తనాలన్నీ కూడా ఫలించి ఇంకా ఆయన లాంటి దైవ సేవకులు దేవుడు లేపి ఆయన పని చేయించుకోవాలి. ప్రవీణ్ అన్న విషయంలో ఆయన సాక్షి విన్నప్పుడు కానీ, నేను కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, అంటే కన్వర్ట్ క్రిస్టియన్. నేను కూడా అందులో ఏమేమి ఉన్నాయో అవన్నీ కొంచెం నాకు అవగాహన ఉన్నది. అన్న చెప్పేటప్పుడు అదే అనుకునేదాన్ని. ఇంకా మిగతా సహోదరులు కూడా తెలుసుకుని ప్రభులోకి వచ్చి నిజమైన దేవుడైనా, రక్షకుడైనా, నశించిపోతున్న వరకు ఒక పాపల కొరకు ప్రాణం పెట్టాడు కదా, తెలుసుకుంటే బాగుందని తప్పనతో ఆయన సేవ చేస్తారు అంతే. వేరే ఎవరి మీద ద్వేషంతో, ఎవరి మీద ఈర్ష్యతో, ఎవరి మీద లేకపోతే ఏదో చేయాలని కాదు. ఆయన చెప్పేటప్పుడు అన్నీ సాక్ష్యాలు, వాక్యాలన్నీ మేము విన్నప్పుడు అదే అనుకునేవాడు. అన్నీ కలిగి ఉన్నా కూడా ఎందుకు ఇంత తగ్గించుకుని, లేదంటే ఇంత శ్రమ, ఆ లక్షలు లేకపోతే 1000 రూపాయలు పెట్టుకుని సుఖంగా ఉండొచ్చు కదా, అదైనా గమనించట్లేదు. మతోన్మాదులు బాగా తెలుసుకోవాలి. ముందు క్రీస్తు వ్యతిరేకులు ముఖ్యంగా తెలుసుకోవాలి. సేవా పరిచర్య అంటే అడుగు తినడానికో లేకపోతే అడ్డం పెట్టుకుని బ్రతకడానికో కాదు. ఎందుకనంటే అన్ని త్యాగం చేసి ప్రభు కోసం విడిచిపెట్టి వచ్చిన సేవకులు ఉన్నారు. అది మీరు గమనించాలని నేను తెలియజేస్తున్నాను. క్రీస్తు వ్యతిరేకులకు చెప్పే ప్రత్యేకమైన మాట అది. ఎందుకంటే అన్ని త్యాగం చేసి వచ్చాం. ఎన్నో టాలెంట్స్ ఉంటాయి, బ్రతకగలే స్థితి ఉంటుంది. ఉద్యోగాలు లేదా వ్యాపారాలు ఇంకోటి చేసుకుని బ్రతకగలం. కానీ అన్నీ కాదని దేవుని కొరకు వచ్చాం ముందుకి. కొంతమంది ఉన్నారు అలా ప్రభువుని అడ్డం పెట్టుకుని బ్రతికేవాళ్ళు. కానీ ఎంత మంచి దైవ
సేవకుల మీద ఏమో తెలియదు, దేవుడికి తెలియాలి. హత్య చేశారా లేకపోతే ప్రమాదవస్తు జరిగిందా అది దేవుడికి తెలియాలి. దేవుడే ఆ దాసుని విషయంలో కలుగు చేసుకోవాలి. ప్రియులారా, మరి ఆయన అంత్యక్రియలు ఈరోజు జరుగుతున్నాయేమో కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయండి. దైవసేవకులు ప్రవీణయ్య గారి కోసం, ఆయన కుటుంబం, ఆయన పరిచర్య విషయంలో మీరందరూ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి. మా స్పందన తెలియచేయటం కొంచెం ఆలస్యం అయినప్పటికీ అన్న విషయంలో చాలా వేదన. మిగతా దైవ సేవకులకి ఏ కీడు ఎవ్వరూ తలపెట్టుకుంటా మీరందరూ అనుదినము ప్రార్థన చేయాలని నేను తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.